Hi guys, this is Tejasri. Welcome back to our channel. It's me Cutie Pie. లాస్ట్ వీడియోలో వినాయక చవితి పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశా కదండి. ఇప్పుడు పార్ట్ 1 కంటిన్యూషన్ వినాయక చవితి కథ పార్ట్ 2 అప్లోడ్ చేస్తున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అలా అడవుల వెంట వెళ్తూ ఉండగా నేమి సరణ్యానికి వెళ్ళేసరికి అక్కడ సూత్రవారు అనేకమైనటువంటి దేవతా రహస్యములన్నీ కూడా అనేక శిష్యులందరికీ కూడా ఉపదేశిస్తూ ఉండగా అప్పుడు ఆ యొక్క సూత్రవారిని చూసి, అయ్యా మహానుభావ, మేము మా దాయాదుల చేత దగా చేయబడి మా రాజ్యమును సర్వసంపదలు పోగొట్టుకుని అరణ్యవాసం చేస్తున్నామండి. తిరిగి మళ్ళీ మా రాజ్యమును మాకు తిరిగి లభించడానికి ఏదైనా ప్రథమ గారి పూజగారంటే సెలవండి మహాప్రభు అని చెప్పి అడిగేసరికి ఆ యొక్క సూత్రవారు అంటున్నారంట, ఆయన ధర్మరాజా, పూర్వకాలంలో కైలాసవర్ధన పరమేశ్వరుడు కూర్చుని ఉండగా కుమారస్వామి ఆయన తండ్రి గారి దగ్గర వెళ్ళి, తండ్రి గారు, మానవుడు ఏ వ్రతము చేసినా ఏ పూజ చేసినా సర్వకార్యములు సిద్ధిస్తాయో, సకల సౌఖ్యాలు కలుగుతాయో, పుత్రులు కలుగుతారో, ధనార్థులకు ధనం కలుగుతుందో, ఏ కార్యమైనా సిద్ధించడానికి అలాంటి వ్రతముగారి పూజలంటే సెలవుంటే మహాప్రభు అని చెప్పి అడిగితే అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటున్నాడు, ఆయన కుమారస్వామి, సకల కార్యములు సిద్ధింపజేసేటువంటి ప్రసిద్ధి వినాయక వ్రతం అనే వ్రతం కలదు. ఆ వ్రతము భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించగలని చెప్పగా ఆ రోజు తెల్లవారుజామున ఉదయం నిద్రలేచి స్నానం చేసి శుభ్రంగా నూతన వస్త్రాలు ధరించి ఇంటికి ఉత్తరం వైపుగా ఈశాన్య భాగంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని దానిలో ఒక మట్టితో గాని, బంగారముతో గాని, వెండితో గాని, రాగితో గాని, ఇత్తడితో గాని, మట్టితో గాని చేసినటువంటి స్వామివారి యొక్క ప్రతిమను ప్రతిష్ఠించుకుని స్వామివారికి గంధ పుష్పాలను అలంకరించి గరికి, నేరేడు, వెలగ, అలాగే మర్రి, రావి, అనేకమైనటువంటి తులసి, అనేక రకమైనటువంటి పదార్థాల పద్ధతితో స్వామివారికి పూజ చేసుకుని స్వామివారికి ఇష్టమైనటువంటి 21 రకమైనటువంటి చెరుకు, వెలగ, నేరేడు, అలాగే మోదకాలు, బెల్లము, అరటిపళ్ళు, శనగలు, వడపప్పు, పానకం, అనేకమైనటువంటి పదార్థాలు నైవేద్యము పెట్టి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాలు పొందాలంటండి. ఇలా ఎవరైతే ఈ యొక్క వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళు కోరికలు సిద్ధింపజేస్తారయ్యా అని చెప్పి ఆ పరమేశ్వర కుమారస్వామికి చెప్పడం జరిగిందంటండి. అప్పుడు ఆ కుమారస్వామి అంటున్నా, శ్రీకృష్ణుడు అంతటి వాడు కూడా ఈ యొక్క వినాయక వ్రతం చేసి సమంతకుడిని పొందాడంట. ఓ ధర్మరాజా, నీవు కూడా తప్పకుండా ఈ వ్రతాన్ని చేయవయ్యా అని చెప్పనగా సమంతకోపాఖ్యానం చెబుతాను విను అని చెప్పేసి ఆ యొక్క సూత్రవారు చెప్పడం మొదలు పెట్టారంట. ఒక రోజున సత్రాజిత్తు అనేటువంటి మహారాజు తన యొక్క భక్తికి మెచ్చి సూర్యుడికి సమంతకమణిని ప్రసాదించాడంట. ఆ సమంతకమణిని శ్రీకృష్ణుల వారు నాకు ఇవ్వు అని చెప్పి అడిగేసరికి సత్రాజిత్తు దాన్ని తిరస్కరించి తన తమ్ముడైనటువంటి ప్రసన్నజిత్తుడికి ప్రసాదించాడంట. ఆ ప్రసన్నజిత్తుడు ఒక రోజున ఆ మణిని మెడలో వేసుకుని అడవికి వెళ్ళాడంటండి. అక్కడ ఒక సింహము ఈ ప్రసన్నజిత్తుడు మెడలో ఉన్నటువంటి ఆ యొక్క సమంతకమణిని చూసి మాంసపు ముద్దగా భావించి అతన్ని చంపి అతని మెడలో ఉన్నటువంటి సమంతకమణి నోటితో పట్టుకుని వెళ్తూ ఉండగా అటువైపుగా రాజు అయినటువంటి జాంబవంతుడు ఈ యొక్క సింహాన్ని వధించి ఆ యొక్క సమంతకుడిని తీసుకుని వెళ్లి తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ప్రసాదించాడంట. ఈ సత్రాజిత్తు శ్రీకృష్ణుల వారే తన చంపుడిని చంపి ఆ సమంతకుడిని దొంగిలించుకుంటాడని చెప్పి ఒక పుకారు లేవదీశాడు. అది విన్నటువంటి ఈ యొక్క శ్రీకృష్ణ వారి యొక్క అన్నగారైనటువంటి బలరాముడు, తమ్ముడు కృష్ణ, నువ్వేంటి దొంగతనం చేయడం ఏంటి అపవాదం చెప్పనేసరికి అప్పుడు ఆ కృష్ణుల వారు అంటున్నారంట, ఒక రోజు రాత్రి పాలపాత్ర ఎందు చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూశాను, అందువల్ల నాకు ఇటు అపవాది కలిగింది అని చెప్పనగా అప్పుడు ఆ యొక్క బలరాముడు అడుగుతున్నాడంట, తమ్ముడు, పాలపాత్రకి చంద్రుడికి సంబంధం ఏమిటి అని చెప్పనగా ఒక రోజున భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుల వారి యొక్క జన్మదినం అంటండి. ఆ రోజున వినాయకుల వారు కడుపుండా మోదకాలు భుజించి ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్నటువంటి చంద్రుడు ఆ వినాయకుడు చేసేటువంటి నాట్యమును చూసి అపహాస్యంగా పగలబడి నవ్వుతూ ఉన్నాడంట. అది చూసినటువంటి వినాయకుడు, ఓరి చవిచంద్రుడా, ఈ రోజు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళందరూ కూడా ఈలాపనందలైపోగాక అని చెప్పించారంట. వెంటనే చంద్రుల వారు ఆ యొక్క దేవతలందరూ కూడా కలిసి ఆ యొక్క వినాయకుల వారిని ప్రార్థించి, స్వామి, దీనికి ఏదైనా పాప పరిహారం ఉంటే చెప్పండి మహాప్రభు, నన్ను మన్నించండి మహాప్రభు అని చెప్పడిగితే అప్పుడు ఆ వినాయకుల వారు అంటున్నారంట, భాద్రపద శుద్ధ చవితి నా యొక్క జన్మదినం నాడు ఎవరైతే కుమారస్వామికి ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా నా వ్రతాన్ని ఆచరించి అదంతా చెప్పుకుని అదక్ష శిరస్సు ధరించినట్లయితే వాళ్ళకు వచ్చేటువంటి అపవాదులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి అన్నారంటండి. వెంటనే ఆ యొక్క వినాయకుల వారు ఈ విధంగా చెప్పగా ఆ యొక్క చంద్రుడు కూడా ఈ యొక్క వినాయక వ్రతాన్ని చేసుకుని అదక్ష శిరస్సును ధరించారంటండి. అనంతరం శ్రీకృష్ణుల వారి చేత బలరాముడు కూడా ఈ యొక్క ప్రాయశ్చిత వినాయక వ్రతం చేయించి అక్షింత శిరస్సు మీద వేసుకుని అపవాదం తొలగించుకోవడం కోసం తిరిగి ఆ యొక్క సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసన్నజిత్తుడు ఎక్కడైతే చనిపోయి ఉన్నాడో ఆ బృతకలయ వృంద దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సింహం యొక్క అడుగుజాడల వెంట వెళ్తూ ఉండగా ఈ జాంబవంతుడు గృహలోకి వెళ్లేసరికి ఆ జాంబవతి మెడలో ఉన్నటువంటి సమంతకమణిని తీసుకోబోతూ ఉండగా జాంబవంతుడికి శ్రీకృష్ణుల మధ్య యుద్ధము జరిగి ఆ సమంతకమణిని అలాగే జాంబవతిని కూడా శ్రీకృష్ణ వారికి సమర్పించుకున్నాడంట.
చేశారంటండి. ఆ కన్యతోనూ మణితోనూ ఆ కృష్ణుల వారు నేరుగా ఆ ప్రసన్నజిత్తు సత్రాజిత్తు దగ్గర వెళ్ళి జరిగిందంతా చెప్పగా ఆ సత్రాజిత్తు క్షమాపణ చెప్పుకొని తన కుమార్తె సత్యభామను కూడా శ్రీకృష్ణుడు సమర్పించుకున్నారంట. నాయన ధర్మరాజా, ఈ విధంగా అనేక మంది ఈ యొక్క వినాయక వరసిద్ధి వినాయక వ్రతం చేశారయ్యా. గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, క్షీరసాగర మదనం చేసినప్పుడు దేవదానవులు, సీతాన్వేషంలో శ్రీరాముడు, కుష్ఠవ్యాధితో సాంబుడు, అలాగే హరిద్రావర్తనలో ఇంద్రుడు అనేక మంది యొక్క వినాయక వ్రతాన్ని చేసి అనేక జయాలను పొందారయ్యా. నువ్వు కూడా తప్పకుండా ఈ యొక్క వినాయక వ్రతం చేసుకుని ఈ రాజ్యాన్ని తిరిగి మళ్ళీ సంపాదించుకోవయ్యా అని చెప్పేసరికి వెంటనే ధర్మరాజు కూడా నైమిసారణ్యంలో కూర్చుని వినాయక వ్రతం చేసి తన దాయాదులతో యుద్ధానికి వెళ్ళి యుద్ధం గెలిచి తిరిగి తన యొక్క రాజ్యాన్ని తను సంపాదించుకుని వారితో తమ్ముడితో కూడా తన రాజ్యంలో ప్రతి సంవత్సరం కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతం విడవకుండా చేసుకుని అనంతరం ఆ వినాయక యొక్క కృపకు పాత్రలయ్యారంట. ఎవరైతే విద్యార్థులకు విద్యను, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రులను, ఎవరైతే స్త్రీలు ప్రతి సంవత్సరం కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతం చేస్తారో వారికి ఏ జన్మలోనూ కూడా వైధవ్యం అనేది రాదంటండి. అందువల్ల శ్రద్ధాభక్తులతో ఈ యొక్క వినాయకుడు వారిని పూజించినట్లయితే వరములన్నీ ప్రసాదించేవాడు కాబట్టి ఈయన వరసిద్ధి వినాయకుడు అని అంటారంటండి. అందువల్ల అందరూ కూడా ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు స్వామివారి జన్మదినం నాడు ఈ యొక్క వినాయకుడు చెప్పుకున్న కథ సందర్శించి ఆ స్వామివారికి ప్రముఖ పాత్ర బ్రహ్మార్పణస్తు. పార్వతీపతకే హర హర మహాదేవ హర శంభో శంకర హర త్రిపురో గణేష్ మహారాజ్ కి జై. గోవిందా స్వామివారి దగ్గర వేయండి. 2 నక్షత్రం మీరు వేసుకోండి. 2 నక్షత్రం అమ్మవారిలో వేయండి. లాస్ట్ పూజ నమస్కారం చేసుకుని స్వామి రోజున మేము చేసినటువంటి యొక్క వ్రతంలో పూజలో కానీ స్వామి తప్పకుండా సంప్రదాయించుకోండి. అపరాధ క్షమాపణ దండ ప్రణామ నమస్కారం సమర్పయామి. ప్రసిద్ధి వినాయక స్వామి Daddy.